నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. కోహ్లీ పరిచయం అక్కర్లేని పేరు. వందల కోట్ల మంది భారతీయులే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న క్రికెట్ అభిమానులందరూ కూడా కింగ్ కోహ్లీ కింగ్ కోహ్లీ అంటే పూనకాలు వచ్చేస్తాయి. సో భారతదేశానికి ఒక మణిహారం, క్రికెట్లో తనకు తనే సాటి అని చెప్పి వీర విహారం చేస్తున్న విరాట్ కోహ్లీ. ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మరి అసలు కోహ్లీ టార్గెట్ ఏంటి? 100 సెంచరీలు. అసలు 100 కొట్టడమే కష్టమైపోతున్న రోజుల్లో 100 సెంచరీలు అంటే ఇంకా ఊహించగలమా? అది కోహ్లీ దొమ్మంటే. ప్రపంచ క్రికెట్ 2027 శతకాల శకం ఆవిష్కారం. సచిన్ తెండూల్కర్ మైల్డ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేస్తున్న కింగ్ కోహ్లీ. కోహ్లీకి అసాధ్యం కాదంటూ సునీల్ గవాస్కర్ బిగ్ స్టేట్మెంట్. ప్రస్తుతం భీకర ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ మనం చూసాం సౌత్ ఆఫ్రికా తోటి. అదేం బాదురు. అసలు ఎప్పుడు విరాట్ కోహ్లీ ఎప్పుడు వచ్చాడు? మీకు ఏజ్ పెరిగే కొలది కూడా కొద్దిగా స్టామినా తగ్గుతుంటుందండి, కాన్సన్ట్రేషన్ తగ్గుతుంటుంది. ఎందుకంటే ప్రతి క్రికెట్లోని కూడా జరుగుతున్న సహజమైన గుణం అది. సో వయసు మీద పడినప్పుడు ఎవరన్నా అంతే, అది ఏ వింగ్లో ఉండండి. ఇక వాళ్ళు వర్కౌట్ల విషయంలో అవనియండి, డైటింగ్ విషయంలో అవనియండి, ప్రతిదీ కూడా చాలా 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 కష్టంతో కూడుకున్నది. విరాట్ కోహ్లీ ఇన్ని సంవత్సరాలు పెట్టి అజేయంగా ఇప్పటికీ కూడా మొదట్లో అతను ఏదైతే ఫామ్లో ఉన్నాడో అది మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాడు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్ ఇవన్నీ కూడా కొద్దిగా కష్టంగా ఉంటాయి సీనియర్లకి. ఒక ఏజ్ అయిపోయింది, ఒక స్టేజ్ అయిపోయింది అంటే ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంటారు. రన్స్ తీసుకోలేదు, కానీ రన్స్ వరదలు పరిగెట్టించేస్తున్నాడు అతను విరాట్ కోహ్లీ. ఇక దక్షిణాఫ్రికా సిరీస్లో కోహ్లీ స్టన్నింగ్ ఇన్నింగ్స్. ఒక్కో షాట్కి ప్రేక్షకుల శ్వాస బిగబట్టిన క్షణాలు. కేవలం 3 వాచ్ల్లో 302 పరుగులండి. ఇక 3 బ్యాచ్ల్లో 302 పరుగులు అంటే ఇంక అవతలేప్పుడు ఏం చేయాలండి? సగం గేమ్ ఇతనే ఆడేస్తానంటేని 11 మంది ఆడి గేమో ఒక 8 మంది ఆడారంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ ఒక్కడే ఆడేస్తే అలా ఉన్నది వాళ్ళ పరిస్థితి. సౌత్ ఆఫ్రికాకి అసలు దిమ్మ తిరిగి బొమ్మ పడిపోయింది. వాళ్ళకి అర్థం కాలేదు విరాట్ కోహ్లీ ఇలా ఉంటుందని. ఎప్పుడో వాళ్ళు చూశారు పాత రుచి, ఇప్పుడు కొత్త దెబ్బలు చూశారు. సో ఎరగదీసి వదిలేశాడు. ఇక 302 పరుగులండి 3 మ్యాచ్లో. 2 అద్భుతమైన సెంచరీలు. ఫలితం ప్లేయర్ ఆఫ్ ది సిరీస్. 2 అద్భుతమైన సెంచరీలు. కోహ్లీ ఫామ్ ట్రాక్ రికార్డ్ చూస్తే 100 సెంచరీలు అసాధ్యం కాదన్న సునీల్ గవాస్కర్. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 84 సెంచరీలు. మ్యాజిక్ నెంబర్ 100కి కావాల్సింది ఇంకో 16. కనీసం మరో 3 ఏళ్ళు ఆడితే 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగితే ఈ ఫీట్ సాధ్యమేనని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ విశ్లేషణ. ఖచ్చితంగా 100 సెంచరీలు కొట్టే దమ్ము విరాట్ కోహ్లీకి ఉందని చెప్పి రీసెంట్ సిరీస్లోనే నిరూపించాడు. ఎందుకంటే అతనికి కోట్లాది మంది అభిమానుల ఆశీస్సులు కూడా ఉన్నాయి. వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు కింగ్ కోహ్లీ అని. ఇంకా విరాట్ పర్వం ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. విరాట్ ఒక్కసారి బ్యాట్ పట్టుకుంటూ వీరంగం చేస్తే ఇంకా గ్రౌండ్ అంతా కూడా ఆయనకి పరుగులే. ఆయనకి క్రికెట్ బాల్ ఫుట్బాల్లో కనిపిస్తుంటుందట ఒక్కొక్క యాంగిల్లోనే, కొంతమంది మాట్లాడుతుంటారు. సో అదే పరిస్థితి. విరాట్ కోహ్లీ 100 సెంచరీస్ చేసిన అద్భుతమైన అరుదైన రికార్డు ఆయన సాధించబోతున్నాడు అని చెప్పి అందరూ భావిస్తున్నారు. అది కావాలని కూడా కోరుకుందాం. ఇక 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా కనీసం 35 వన్డేలు ఆడే ఛాన్స్. కోహ్లీ ఫామ్ కొనసాగితే రికార్డులు బ్రేక్ కావాల్సిందే. ప్రపంచ క్రికెట్ చరిత్రలో 100 శతకాల గౌరవం ఇప్పటి వరకు ఒక్క సచిన్ టెండూల్కరే తీసుకున్నాడు. 100, అది భారత క్రికెటర్. 100 సెంచరీలు చేయడం అన్నది సచిన్కే సాధ్యమైంది. ఆ తర్వాత వరుసలో ఉన్నవాడు విరాట్ కోహ్లీ మాత్రమే. విరాట్ కోహ్లీకి ఇప్పుడు ఆ ఛాన్స్ ఉన్నది. అతని ఫామ్ చూస్తే వేరే వాళ్ళు ఎవరో కూడా అందుకోలేరండి. అంత లాంగ్ క్రికెట్ ఆడే సిచ్యువేషన్ లేదు ఇప్పుడున్న దీనికి. సో 10 సంవత్సరాలు ఆడొచ్చు, 8 సంవత్సరాలు ఆడొచ్చు, కానీ 100 మ్యాచ్లో లేకపోతే 100 సెంచరీలు కొట్టడం అన్నది చాలా 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 అసాధ్యం. ఎందుకంటే కొత్త ప్లేయర్స్ వచ్చేస్తారు, కొత్త రక్తం వస్తున్నది. ఆ టైంలో ఉన్నప్పుడు వర్కౌట్ అయింది సచిన్ టెండూల్కర్కి. అలాగే విరాట్ కోహ్లీ వరకు కూడా పర్లేదు. ఇప్పుడు ఏంటి, రోజుకో కొత్త కుర్రాడు వస్తున్నాడు, కొత్త ఫామ్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కాబట్టి ఎక్కువగా క్రికెట్ రన్ అయ్యే పరిస్థితి లేదు. ఇక ఇప్పుడు కోహ్లీ ఆ దిశగా వేస్తున్న అడుగులు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కోహ్లీ వేసే అడుగులన్నీ కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జనవరి 11 నుంచి న్యూజిలాండ్ వన్డే సిరీస్. కోహ్లీ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సిరీస్లో ఎన్ని బాధతో గురువు అని. ఎన్ని బాధలకన్నా నేను సిద్ధంగా ఉన్నది మై డియర్స్ అంటున్నాడు విరాట్ కోహ్లీ. సరే ఇదే పంతా కొనసాగితే, ఇదే దెబ్బలు కొట్టుకుంటూ ఆయన వెళ్ళిపోతే 100 సెంచరీలు కొట్టడం అన్నది చాలా చిన్న విషయం. 16 సెంచరీలు కొట్టడం అన్నది అతను పెద్ద కష్టం కాదు. మొన్న చూడండి
3 మ్యాచ్ల్లో 302 పరుగులు, 2 సెంచరీలు. ఇంకా ఆ మ్యాచ్ అయిపోయింది, అదే ఫస్ట్ బ్యాటింగ్ అనుకోండి, 3వ సెంచరీ కూడా వేసిద్దు. అంత స్పీడ్గా ఆడేస్తున్నాడు, అంత దూకుడుగా ఆడేస్తున్నాడు. ఇక కానీ న్యూజిలాండ్ సిరీస్కు ముందు కోహ్లీకి నెల రోజుల గ్యాప్. ఈ విరామం కోహ్లీ రిథమ్కి బ్రేక్ అవుతుందా? ఇదే అసలు థ్రిల్. నెల రోజులు గ్యాప్ ఉన్నది. ఈ నెల రోజుల్లో మరి ఇంట్లో చిన్నపిల్ల ఉంది, దానితోటి ఆడుకోవడం అది అలాంటివి ఏమైనా చేసి కానీ మైండ్ ఏమైనా డైవర్ట్ అవుతుందా? మైండ్ ఎంత డైవర్ట్ అయినా విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఇప్పటికీ ఇదే ఫామ్ కొనసాగిస్తున్నదంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ వేరు. ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని చేసినా, ఏం చేసినా అక్కడ బాల్ కనిపించిందంటే అది ఫుట్బాల్ కింద కనిపిస్తుంది అంతే. ఫుట్బాలే అనుకుంటూ ఆడతారు వాళ్ళు. లేకపోతే అవేమి దెబ్బలండి, అవేం కొట్టుడండి. 100 సెంచరీల విరాట్ కోహ్లీ. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ ప్రపంచవ్యాప్తం అంతా కూడా వినిపించబోతున్నది. కోట్లాది మంది కోహ్లీ అభిమానులందరూ కూడా జేజే ద్వారాలతోటి ఆయనకి ఆ విజయావకాశాలు రావాలని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంటే ఎవరైనా సరే ఒక సక్సెస్ఫుల్ క్రికెటర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అరుదైన రికార్డులు దొరకాలి. ఎందుకంటే మళ్ళీ ఎవరికో దొరికే అవార్డులు కావి. 86 సెంచరీలు కొట్టడం అంటే చిన్న విషయం కాదు. అది 100కి తీసుకువెళ్తే చిరస్థాయిగా అతని పేరు టెండూల్కర్ స్థాయిలో ఉండిపోతుంది. అది భారత్కే సాధ్యం అవుతున్న అరుదైన రికార్డు కాబట్టి ఆ రికార్డుకి 100% అర్హుడు. 100 సెంచరీలు కొట్టగల దమ్మున్నవాడు కింగ్ కోహ్లీ. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు.